మెరుపు ధర్నా ప్రధాని ఇంటి వద్ద అనూహ్యంగా బైఠాయింపు మోదీ షా గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ ఉండు. సో రాహుల్ గాంధీ నిన్న పోరాటం చేసిండు. రాహుల్ను అదుపులోకి తీసుకున్న సందర్భంగా ఆయన ముక్కు వద్ద అయిన గాయం, సో ఆయనకు చిన్న గాయమైంది రాహుల్ గాంధీకి. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు నిరసనకారుల్ని రక్తం వచ్చేలా తలలు పగేలా చేతులు విరిగేలా కొట్టిరు పారామిలిటరీ బలగాలు. దానికి నిరసనగా రాహుల్ గాంధీ మెరుపు ధర్నా చేసిండు నరేంద్ర మోడీ ఇంటి ముందల. మెరుపు ధర్నా చేసిండు నరేంద్ర మోడీ ఇంటి ముందల. ఈరోజు వాస్తవం చూసుకుంటే నిన్న పారామిలిటరీ పోలీసులు మహిళలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తాకిరు, ఇష్టం వచ్చినట్టు గుంజి పడేసిరు, లేవటి ఎత్తేసిరు. అవసరం అంటే పోలీసులే సిగ్గు లేకుండా పోలీసు వాళ్ళే రాళ్ళు నిరసనకారుల మీదకి విసిరేసిరు. ఇదా మోడీ పాలన? ఇదే రమీ పాలన? అంటే నీట్ పేపర్ లీకేజ్ అయ్యింది, చాలామంది విద్యార్థులు, వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి ₹1 అని చెప్పి నిరసన తెలిపితే వాళ్ళ మీద లాఠీ చార్జీలు, రబ్బరు బుల్లెట్లు. ఇదా మీ పాలన? 3 గంటల పాటు హైడ్రామా. విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా బైఠాయించిన ఖర్గే, రాహుల్, ప్రియాంక. పాల్గొన్న సీనియర్ నేతలు, సీఎంలు, ఎంపీలు. సమాజ్వాదీ నేత అఖిలేష్ కూడా. కేంద్ర మంత్రి జితేంద్రతో చర్చలు విఫలం, బలవంతంగా తరలించిన పోలీసులు అంటూ మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ చూడండి, ఢిల్లీలో మంగళవారం ప్రధాని నివాసం సమీపంలో ఆందోళన చేస్తూ చేతులను ప్లాస్టిక్ ట్యాగులతో బంధించుకున్న డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ప్రియాంక తదితరులు. చిత్రంలో ఖర్గే. సో ఇక్కడ ఏమంటుండు నీట్ లీకేజీ ఘోర పాపం అంటుండు. సో ఎప్పుడు ఈరోజు స్పందిస్తుండు మోడీ? నిరసన తెలిపిన తర్వాత, వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈరోజు ఘోరం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీని వెనుక ఎవరు ఉన్నారు? ఈ నీట్ పేపర్ లీకేజ్ వెనుక ఉన్నది మీ ప్రభుత్వమే కదా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే కదా. ముఖ్య నాయకులు వాళ్ళు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? లేదు దీని వెనుక ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఆ ప్రొఫెసర్ని మేము అరెస్ట్ చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సో మరి పేపర్ లీక్ కావడానికి పారదర్శకంగా ఎందుకు మరి మీరు పరీక్ష నిర్వహించడం లేదు? ఇంతమంది విద్యార్థుల జీవితాలతో మరి ఎందుకు చెలగాట మారుతూ ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిందిగా. మరి ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజ్ ఘోరం అని చెప్పి మాట్లాడుతున్న నరేంద్ర మోడీ, మరి విద్యార్థులు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉన్నది కదా, వాళ్ళని ఎందుకు ఆదుకుంటా అని చెప్పి నువ్వు చెప్పడం లేదు? ఎందుకు చెప్పడం లేదు? మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని చెప్పి ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు విద్యార్థులకు మీ భరోసా ఇస్తలేరు? ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు భారీ ఎత్తున జంతర్ మంతర్ చేరుకొని, లక్షల్లో జంతర్ మంతర్ చేరుకొని నిరసన చెప్తూ ఉంటే, నిరుద్యోగులకు మీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఎందుకు మీరు భరోసా ఇస్తలేరు? విద్యార్థులకు మీరు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు? నిన్న రైతులు కూడా ధర్నా చేశారు. ఇండియా USA ఫ్రీ ట్రేడ్ డీల్, దానికి సంబంధించి రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. సో అమెరికా పెట్టుబడులు, అంటే అమెరికాకు సంబంధించి అమెరికాలో ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయో, పాల ఉత్పత్తులు ఉన్నాయో, మాంసం ఉన్నాయో, అవన్నీ కూడా ఇక్కడికి దిగుమతి కావడం, ఎలాంటి సుంకాలు లేకుండా. సో మన వ్యవసాయం మీద దెబ్బపడడం, సో దాన్ని ఒప్పుకుంటలేరు మన రైతులు. సో మరి అలాంటి డీల్ ఎందుకు చేస్తూ ఉన్నావు? దాని మీద ఎందుకు మాట్లాడతలేవు? మరి దాని మీద నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఇంకొక విషయం ఏంది? ఆ ట్రేడ్ డీల్లో భాగంగా రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేసుకోవద్దట. రష్యా దగ్గర కొనడం ఆపేసి అమెరికా దగ్గర ఆయిల్ కొనుక్కోవాలట. సో ఆ ఒప్పందంలో భాగం ఇదే ఒప్పందం. అంటే భారత్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెడుతున్నట్ట. ఈ ట్రంప్ ప్రయోజనాల కోసమే ఈ ట్రేడ్ డీల్ చేస్తూ ఉన్నాం. సో దాన్ని ఇప్పుడు రైతులు ఇప్పటికే నల్ల చట్టాలు తీసుకొస్తేనే ఉద్యమం చేస్తే వెనకకి తగ్గిరు. మళ్ళీ నిన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్తో చర్చలు జరుపుతామని కల్పిస్తామన్న తర్వాత వాళ్ళు కొంత సంయమనం పాటించారు. ఇది రాజకీయాలు చేసే అంశం కాదు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆట ఆడితే సహించం. ఇది రాజకీయాలు చేసే అంశం కాదు. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మోదీ వ్యాఖ్యలు. సో విద్యార్థుల జీవితంతో ఆటలాడింది మీ బీజేపీ ప్రభుత్వం. పేపర్ లీకేజ్ చేసేది మీ బీజేపీ ప్రభుత్వం. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతుంది మీ బీజేపీ ప్రభుత్వం. నల్ల చట్టాలు తీసుకొచ్చింది మీ బీజేపీ ప్రభుత్వం. రైతుల జీవితాలతో ఆటలాడుతుంది మీ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ సర్కార్. ఇది కదా జరుగుతూ ఉన్నది. మళ్ళీ ఈయన ఇప్పుడు దొంగ అన్నట్టే ఉన్నది, ముచ్చటిగా దొంగ అన్నట్టు ఉన్నది. ఇక మళ్ళీ ఈయనే దయ్యాలు వేదాలు వలిచినట్టు అంటారు కదా. మళ్ళీ నరేంద్ర మోడీ చెప్తున్నారు మళ్ళీ జీవితాలతో ఆటలాడుతుంది. ఆటలాడిందే మీరు కదా. నిన్న నిరసన తెలిపితే మీ మోడీ సర్కార్ పోలీసులను అడ్డం పెట్టుకొని, మీరా పారామిలిటరీ బలగాలు అడ్డం పెట్టుకొని ఎందుకు మరి విచక్షణ రహితంగా కొట్టిర్రు? ఆ విజువల్స్ చూస్తూ ఉంటే గుండె తరుక్కపోతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. ఎవరి కోసం వచ్చిరు వాళ్ళు? నీ PM పదవి అడుగుతుర్రా? వాట అడుగుతూ ఉన్నారా? సో వాళ్ళు నీట్ పేపర్ లీక్ అయింది, వాళ్ళు న్యాయం చేయండి ఆ విద్యార్థులకు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? దీని కదా మీరు సమాధానం చెప్పాలా?